నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ మనకి జూన్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా మనకి ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత తెలంగాణలో నోటిఫికేషన్ వస్తుంది. సో ఆల్ ఇండియా కోటా కానీ తెలంగాణ కౌన్సిలింగ్ కానీ మీకు గైడెన్స్ అండ్ సర్వీస్ ఏమైనా కావాలి అని అంటే తప్పకుండా మీరు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు పర్సనల్గా విజిట్ చేయాలనుకుంటే ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్ అడ్రస్. లేదా మీరు ఆన్లైన్ సర్వీస్ తీసుకోవాలనుకుంటే 9849966500లో కాల్ చేసి మాట్లాడొచ్చు. అదేవిధంగా మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా నీట్ యూజీ 2026కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా దీంట్లో ఈ గ్రూప్లో ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది, ఈ వాట్సాప్ గ్రూప్లో. సో ఇది ఫ్రీయే కాబట్టి మీరు దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. లేదు అని అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రీ గ్రూప్ అనమాట, ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. అప్డేట్స్, తర్వాత నోటిఫికేషన్స్, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. అలా అని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వదిలేకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ముందుగా యూట్యూబ్ ఛానల్లోనే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వీడియో చేయడానికి టైం పట్టే అవకాశం ఉంది, ఏమైనా ఎమర్జెన్సీ ఉందనంటే మీకు అలాంటి పోస్టులు ఏమైనా మీకు గ్రూప్లో ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది, లేదనంటే తర్వాతే చేస్తాము. కాబట్టి మీరు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ముందుగా మనం ఈ వీడియోలో సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి, ఓకే, ఏ కేటగిరీకి ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి, లేదా బి అండ్ సి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటాకి ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఇది. సో ఈ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది నేను మీకు లాస్ట్ ఇయర్ అంటే 2025 డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నాను, మీకు ఐడియా ఉంటుందనేసి. సో ఎక్కడైనా 2025 అని ఉందనంటే దాన్ని 26గా మీరు అనుకోవాలి. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ కార్డ్ ఇది, ఈ సంవత్సరం మీరు 26 ర్యాంక్ కార్డు తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఓకే. సో ఇది పాతది కదా, అది ఇది అనేసి కొంతమంది మాట్లాడుతుంటారు, అందుకోసమే నేను ముందే క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. సో ఏ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే నోటిఫికేషన్ రాగానే ఆల్ ఇండియా కోటాకి అయితే మనం ఈ డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మినిమల్ డాక్యుమెంట్ ఉంటుంది. బట్ తెలంగాణ కౌన్సిలింగ్లో కానీ ఏపీ కౌన్సిలింగ్లో కానీ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసి మీ రిజిస్ట్రేషన్ని కన్ఫర్మ్ చేస్తారనమాట. ఆ తర్వాతనే మీ పేరు మెరిట్ లిస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఓకే. కాబట్టి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు ముందే జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోండి. అదేవిధంగా వీటన్నిటిని కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్నే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్లు, బ్లాక్ అండ్ వైట్లు ఇట్లాంటి వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు వీటన్నిటిని కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంటారని చెప్పేసి లిస్ట్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. సో ముందుగా మనకి నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డు ఇది మ్యాండేటరీ అనమాట. ఇక్కడ ఏదైతే మనకి రెడ్ కలర్లో చూపిస్తున్నారో ఇవన్నీ కూడా కంపల్సరీ మ్యాండేటరీ అనమాట, ఓకే. సో నీట్ ర్యాంక్ కార్డ్ ఒకటి మనం రెడీ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇది మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన ఫైల్ టైప్ ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉండాలి అండ్ అది 500 KB బిలో ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉంటే అప్లోడ్ అవ్వదు, కాబట్టి అంతలో ఉండేలాగా జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా, అది మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లాగా పనిచేస్తుంది, అది కూడా మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికెట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది మీ దగ్గర షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో, లేదు లాంగ్ మెమో వచ్చిందనంటే లాంగ్ మెమో కూడా పెట్టొచ్చు. సో మెమో ఒకటి కంపల్సరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th, ఓకే. 9th క్లాసు 10th క్లాసు 10th వరకు ఎందుకనంటే ఇవి మీరు స్కూల్లో చదివి ఉంటారు కదా 10th వరకు, అందుకోసం అని చెప్పేసి 9th to 10th ఇంతవరకు ఉంటుంది.
అవి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి ఇంకొక పీడిఎఫ్ డాక్యుమెంట్లో కూడా మీరు పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ మీకు ఆల్రెడీ ఇచ్చి ఉంటే పెట్టొచ్చు, లేదనంటే ఇది అవసరమైతే పెట్టొచ్చు, లేదంటే మ్యాండేటరీ అయితే కాదు, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదనంటే తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం ఉంటుంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లాంటి వాళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. సో అది మీరు ఇప్పుడే తెచ్చి పెట్టుకోండి, లేటెస్ట్. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ఉన్నది అయితే మేబీ 1 or 2 years అయితే యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇంకా అంతకంటే పాతదైతే మీరు మళ్ళీ కొత్తది తెచ్చి పెట్టుకోవడం బెటర్ అనమాట. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసినా కూడా ఒక 1 week 10 daysలో మీకు సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి అప్లై చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, తర్వాత మైనారిటీ, ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మైనారిటీ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే వాళ్ళకి మైనారిటీ కాలేజెస్లో సీట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మైనారిటీ కాలేజెస్ మనకి 4 ఉన్నాయి: డెక్కను, షాదను, అయాను, డాక్టర్ విఆర్కే. సో ఈ 4 కాలేజెస్లో ఉన్నటువంటి సీట్లకి ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఆ క్యాండిడేట్స్ లేరు, తక్కువ ఉన్నారు, సీట్లు మిగిలిపోయాయి అని అంటే ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే వేరే క్యాండిడేట్స్కి కూడా ఆ సీట్లు అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి అలా ఎవరైనా ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ మైనారిటీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇది వాళ్ళకి మ్యాండేటరీ. ఒకవేళ మీరు అది క్లెయిమ్ చేయాలి అని అనుకుంటే, మైనారిటీ క్లెయిమ్ చేయాలి అని అనుకుంటే ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అవసరం లేదు మేము ఓసీలో వెళ్తామని అనుకుంటే, లేదు బీసీఈ సర్టిఫికేట్ ఉంది దాంట్లో వెళ్తామని అనుకుంటే దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు మీరు ఇది పెట్టాల్సిన అవసరం కంపల్సరీ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు 26, 27 కోసం తీసుకున్నది ఉండాలి. అంటే ఈ ఏప్రిల్ తర్వాతది తీసుకొని ఉంటే మీకు కరెక్ట్గా ఉంటుంది, రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది కంపల్సరీ అనమాట. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేయము, మేము ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతామని అనుకుంటే సో ఈ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. కాబట్టి వరి కావాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది అప్లికేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి, సో దాని ప్రకారంగా వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ తీసుకోవాలన్నమాట. ఈ సంవత్సరం ఉంది, తీసుకొని పెట్టండి ఇప్పుడు. తర్వాత ఎన్సీసీ ఎవరికైతే ఉంటుందో ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అనమాట. సో అందరికీ కాదు, ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో లైక్ ఎన్సీసీ లేదా క్యాప్ లేదా పిఎంసి. ఓకే, సో అండ్ ఆంగ్లో ఇండియన్, ఈ కేటగిరీస్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేస్తే వీళ్ళకి స్పెషల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎన్సీసీకి కానీ, క్యాప్ కానీ, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ వీళ్ళకి స్పెషల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది వీళ్ళు ఫిజికల్గా కూడా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి candidate who have not studied in the any educational institution have to submit residence certificate of the candidate for 4 years period immediately preceding the qualifying examination. Dates of period to be specified. ఇది మ్యాండేటరీ. ఎవరైతే ప్రైవేట్గా చదివి ఉంటారో, ఓపెన్ ఎస్ఎస్సి, ఓపెన్ ఇంటర్ ఇట్లాంటివి, అలాంటి వాళ్ళు ఈ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రీవియస్ 4 years అంటే 10th class 12th class నుంచి బ్యాక్ 4 years అనుకోండి. ఓకే, మ్యాక్సిమం అందరూ రెగ్యులర్ చదువుతున్నారు కాబట్టి ఇది పెద్దగా అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు. ఇది అందరికీ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇది నీట్కి రిజిస్టర్ చేసినప్పుడే మీరు ఆల్రెడీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ అదంతా కంప్లీట్ చేసుకొని ఉంటారు. అండ్ ఎవరైనా దాంట్లో అడ్రస్ చేంజెస్, మొబైల్ నెంబర్ చేంజెస్ ఉంటే కూడా చేసుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడేం పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో లేటెస్ట్ ఆధార్ కార్డు ఒకటి రెడీగా పెట్టుకొని ఉండండి. అది కూడా మీరు అప్లోడ్, ఇది మ్యాండేటరీ అయితే కాదు, బట్ అప్లోడ్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఓకే, ఇది జేపీజీ ఫార్మాట్లు, జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో, ఇది ఇప్పటిదాకా చూసిన పైనవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అప్ టు 500 KB. ఇది ఒకటి, ఏది క్యాప్ సర్టిఫికేట్, ఇవి కొన్ని ఎక్కువ పేజెస్ ఉంటుంది కాబట్టి 1000 KB వరకు, అండ్ ఎన్సీసీ వాళ్ళకు కూడా 1500 KB పేజెస్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది. సో మిగిలినవన్నీ కూడా ఈ పీడిఎఫ్లన్నీ కూడా 500 KB ఉంటే సరిపోతుంది. అండ్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 100 KBలో ఉండాలన్నమాట. ఇది అప్లోడ్ లేకపోతే అప్లోడ్ అవ్వదు.
తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇది కూడా మ్యాండేటరీ, ఇది కూడా జేపీజీ లేదా జేపీఈజీ 100 KB లోపల ఉండాలన్నమాట. సో ఇవి మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇవి దేనికి, ఏ కేటగిరీలో రిజిస్టర్ చేయాలనుకునే వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు మరి మీకు ఏ కేటగిరీలో సీట్ వస్తుందా రాదా అని అంటే అది మనం ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేము. దీనిపైన నేను కొంత అనాలిసిస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ అనాలిసిస్ అయిపోయిన తర్వాత, అంటే దీని తర్వాత మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో కట్ ఆఫ్ స్కోర్స్ ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇప్పటివరకే చాలా వీడియోస్ చూసుంటారు మీరు, బట్ ఇప్పుడు నేను కొంచెం అంటే డీప్గా డేటా అంతా కూడా అనాలిసిస్ చేసి అది చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకవేళ అది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ఇవి మనకి ఏ కేటగిరీకి సంబంధించినవి. అయితే మరి ఏ కేటగిరీకి మీకు ఖచ్చితంగా సీట్ వస్తుందని గ్యారంటీ ఉంటే ఏ కేటగిరీ ఒకదానికి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది, మరి బీకి చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లేదు మనం ఏ కేటగిరీ బార్డర్లో ఉన్నాము, ఏలో సీట్ వస్తుందో రాదో డౌట్ఫుల్గా ఉంది, బీ కేటగిరీకి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, బీ కేటగిరీ ఫీ పే చేయడానికి కూడా మేము ఎఫర్ట్ చేయగలము అని అనుకుంటే అలాంటి వాళ్ళు బీ కేటగిరీకి కూడా రిజిస్టర్ చేసుకుంటే మంచిది. బార్డర్లో ఉన్న వాళ్ళు, ఒకవేళ మీరు అమౌంట్ గురించి కొంచెం వెనక ముందు ఆలోచించేటట్లయితే అయినా కూడా మీరు దీనికి రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి. సో ఈ రిజిస్ట్రేషన్కి అండ్ ఎంబీబీఎస్కి లేదా బీడీఎస్కి ఫీజులు ఎంత అవుతాయి ఏంటి అనేది నిన్నటి వీడియోలో నేను మీకు పోస్ట్ చేయడం జరిగింది కదా. సో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే చూడండి. సో దాన్ని బట్టి మీరు బీ కేటగిరీ కూడా రిజిస్టర్ అంటే బార్డర్లో ఉన్న వాళ్ళు అందరూ కాదు, ఎందుకనంటే మీరు తర్వాత రిజిస్టర్ చేసుకోవాలంటే కుదరదు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకసారే ఉంటుంది, మళ్ళీ రౌండ్కి కొత్తగా రిజిస్ట్రేషన్స్ అయితే అలౌ చేయరు. బట్ ఆల్ ఇండియా కోటాలో అయితే ప్రతి రౌండ్కి మీకు రిజిస్ట్రేషన్ అనేది అలౌ చేస్తారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. బట్ తెలంగాణ లేదా ఏపీ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ ఒక్కసారి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ బార్డర్లో ఉంటారో, ఓకే, ఏ కేటగిరీకి బార్డర్లో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బీ క్యాట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. పోతే పోయాయి, ఒక 5,000 నుంచి 10,000 ఎంతో ఉంటుంది. ఓకే, సో ఆ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నాట్ రిఫండబుల్. బట్ మీకు తర్వాత కావాలి అని అంటే ఒకవేళ మీకు ఏదైనా ఫండ్స్ మొబైలైజ్ అయ్యి బీ క్యాట్ ఫీజు కట్టుకోగలిగే అవకాశం ఉన్నా కూడా మీరు తర్వాత రిజిస్టర్ చేయాలన్నా చేయలేరు. కాబట్టి ఇప్పుడే బీ క్యాట్కి రిజిస్టర్ చేసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటాకి చెయ్యాలా వద్దా అని అంటే బీ క్యాట్లో సీట్ వస్తుందా రాదా అని డౌట్ ఉన్న వాళ్ళు సి క్యాట్ కూడా చేసుకోండి. అది చేయకపోయినా, ఇమ్మీడియట్గా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ దానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. అట్లీస్ట్ మీరు బీ కేటగిరీకి, ఇప్పుడు మనకి బి అండ్ సి కేటగిరీకి కలిపి ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది జనరల్గా. ఓకే, బట్ దాంట్లో మీరు సి క్యాట్ అంటే ఎన్ఆర్ఐ కోటాకి క్లెయిమ్ చేస్తున్నారా అని అంటే అది టిక్ పెడితేనే అది అప్లికేబుల్ అవుతుంది, పెట్టకపోతే ఓన్లీ బీ కేటగిరీ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, అట్లీస్ట్ మీరు బీ కేటగిరీకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే తర్వాత సెకండ్ రౌండ్కో థర్డ్ రౌండ్కో మీరు ఎన్ఆర్ఐ కోటాకి అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ అసలు మీరు బీ కేటగిరీకి కూడా రిజిస్టర్ చేయలేదు అని అంటే తర్వాత మీరు అసలు బీకి కాదు కదా, ఎన్ఆర్ఐ కోటా అప్గ్రేడ్ కాదు కదా, అసలు బీకి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ముందే చెప్తున్నాను, మీరు బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇది జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ అనమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే పోతాయి, మీకు పెద్దగా నష్టం ఉండదు. తర్వాత మీరు రిగ్రెట్ అవుతారు. కాబట్టి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉంటాము ఇలాంటి వాళ్ళు మిస్టేక్ చేసి తర్వాత ఏం చేయలేక ఆ సంవత్సరం వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. అందుకనే ఇంతసేపు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించింది అనమాట. అదేవిధంగా దీంట్లో ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఏం కావాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇందాక ఏ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్లే మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, దాంతోపాటు ఎన్ఆర్ఐ కోటావి ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎన్ఆర్ఐ కోటాకి రిజిస్టర్ చేయాలనుకునే వాళ్ళకి ఆ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కంపల్సరీ, రైట్. ఇక నీట్ యూజీ ర్యాంక్ కార్డు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, షార్ట్ ఆర్ లాంగ్ మెమో, తర్వాత టీసీ మ్యాండేటరీ అయితే కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది బి కేటగిరీ కాబట్టి దీంట్లో రిజర్వేషన్స్ ఉండవు, కాబట్టి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే కాదు. ఓకే, బట్ మీరు మీ కట్ ఆఫ్ ప్రకారంగా, ఓకే, మీ కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అంటే
నీట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా, కట్ ఆఫ్ ఓసీలకి ఇంత వస్తే ఎలిజిబుల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అని ఒక కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఆ కట్ ఆఫ్ మీరు ఒకవేళ నార్మల్గా అంటే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్తోనే మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు. లేదు మీరు బీసీ కట్ ఆఫ్తోని కానీ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్తోని కానీ మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయ్యి ఉంటే అప్పుడు మీరు కంపల్సరీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది తీసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ మనకి రిజర్వేషన్ లేకపోయినా కూడా, బీ క్యాట్లో రిజర్వేషన్ లేకపోయినా మీరు ఆ ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకోవడానికి మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. ఇది ముస్లిం మైనారిటీ మ్యాండేటరీ ఇఫ్ అప్లికేబుల్. ఏది మైనారిటీ కాలేజెస్లో సీట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అదర్ దాన్ ఏపీ, తెలంగాణ ఆర్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ. సో వేరే స్టేట్ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ అప్లై చేయాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇకపోతే బీ క్యాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. బట్ ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 4 సర్టిఫికేట్లు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ మీకు ఫార్మాట్ ఈ ప్రాస్పెక్టస్లోనే ఉంటుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎన్ఆర్ఐ ఎవరైతే ఉంటారో ఎన్ఆర్ఐ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి స్టూడెంట్ సైన్ చేయాలి. అండ్ ఎన్ఆర్ఐ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో స్టూడెంట్ని వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఆ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది ఒకటి. రెండోది వచ్చేసి ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఫినాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్. సో ఇది ఎంబసీ సర్టిఫికేట్ అంటారు జనరల్గా. ఇది కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎవరైతే వేరే కంట్రీస్లో ఉన్నారో వాళ్ళు ఎంబసీకి వెళ్ళి అక్కడ ఓ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్లో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ద ఫినాన్షియల్ సపోర్టర్. సో ఎన్ఆర్ఐ ఈ మన స్టూడెంట్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇదేంటంటే ఒక ప్రొసీజర్ అనమాట. డబ్బులన్నీ కూడా పేరెంటే కట్టుకుంటాడు యాక్చువల్గా. ఓకే, బట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్లు ఇది ఒక ఫార్మాలిటీ అనమాట. కాబట్టి అలా ఎన్ఆర్ఐ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 6 monthsది, ఓకే, లేటెస్ట్ది తీసుకోవాల్సి ఉంటుంది. పాతది తీసుకుంటే అది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి కంపల్సరీ లేటెస్ట్దే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పాస్పోర్ట్, ఓకే, పాస్పోర్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 ఉంటాయి. ఈ 4 మనకి ఇప్పుడు ఈ సెకండ్ ఈ ఎంబసీ లెటర్ దాని ప్లేస్లో ఒకవేళ మీరు గ్రీన్ కార్డు హోల్డర్ అయితే గ్రీన్ కార్డు పెడితే సరిపోతుంది. లేదంటే పీసీఐ లేదా ఓసీఐ, ఓకే, ఓసీఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లేదా ఓసీఐ కార్డు హోల్డర్స్ ఎవరైనా ఉన్నట్లయితే అవి పెట్టినా సరిపోతుంది. అప్పుడు ఈ ఎంబసీ లెటర్ అవసరం ఉండదు. కాబట్టి ఇలా మీరు ఈ 4 డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కా వెరిఫికేషన్ తర్వాత మీకు అప్రూవల్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేసినప్పుడు మీరు ఎన్ఆర్ఐ కోటాకి ఎలిజిబులా కాదా అనేది అక్కడ ఆ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఓకే, దాన్ని బట్టి మీరు ఆ ఎన్ఆర్ఐ కోటాలో సీటుకి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. డాక్యుమెంట్స్కి సంబంధించి ఇంకా ఏమైనా హెల్ప్ ఏమైనా కావాలని అంటే కూడా మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ ఐడెంటిటీ కార్డు, డిశ్చార్జ్ బుక్, పీపీఓ పార్ట్ 2 ఆర్డర్ అండ్ ఈసీహెచ్ఎస్ కార్డు ఆఫ్ ద క్యాండిడేట్ అలాంగ్ విత్ ద సర్టిఫికేట్ యాజ్ పర్ ఏసీడిఎస్ ప్రాస్పెక్టస్ డ్యూలీ సైన్డ్ బై జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇది కూడా కావాల్సి ఉంటుందన్నమాట. ఏది ఈ ఆర్మీ డెంటల్కి సంబంధించిన వాళ్ళకి. ఓకే, తర్వాత కాపీ ఆఫ్ సర్వింగ్ సర్టిఫికెట్, డిపెండెన్సీ సర్టిఫికెట్ ఇవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ ఏ కేటగిరీ లాగా స్టడీ సర్టిఫికేట్ 9th 10th, స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ 1st year 2nd year. నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫ్రమ్ అదర్ దాన్ తెలంగాణ. వేరే స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ అంటే +2 పాస్ అయిన వాళ్ళైతే
ఈ డాక్యుమెంట్ కూడా అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైనట్టుంది. ఇప్పుడు ఏమేం కావాలి ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా కంపల్సరీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఏ క్యాటా, బీ క్యాటా అండ్ బీ క్యాట్, ఎన్ఆర్ఐ కోటా ఎవరు ఎప్పుడు ఎందుకు అప్లై చేయాలి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంతదాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. అండ్ రాబోయే వీడియోస్లో మనము ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఆ తర్వాత అసలు ఎంత ర్యాంక్ వస్తే మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, అప్ టు డేట్ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.